दो बात आपकी। प्रसन्न आरोही ऑर्गेनाइजेशंस सॉरी, प्रसन्ना आरोही हमारे अक्का ఆర్గనైజర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి మేనేజ్మెంట్ వాళ్ళకి. నేను స్టేజ్ మీద పాడగలను కానీ మాట్లాడలేను. సారీ అండి, ఏమనుకోకండి. అయినా కూడా ఇక్కడికి వచ్చి మాత్రం స్టేజ్ పేరు చాలా పోయింది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు కానీ సార్ వాళ్ళు, లావణ్య మేడం అయితే ప్రత్యేకంగా మాకు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది. చక్కగా మాతో పాటు కలిసిపోయి ఏం కాదు అనేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇంత ముగ్గురు చెప్పారు, ఇంకా నేను చెప్పడానికి ఏం మిగలలేదు. అయినా కూడా ఇక్కడికి వచ్చి మా బాధలన్నీ మర్చిపోతాం. పాటలు పాడాలని కాదు, మంచి మంచి పాడే వాళ్ళని కూడా వింటూ అలా హాయిగా కూర్చుండిపోతాం. కూర్చోవాలంటే మరి ఇక్కడ ఏసీ ఇదన్నీ మాకు ఉంటేనే కదా కూర్చోబుద్ది అయ్యేది. సో అది కూడా మాకు మంచిగా ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. పిల్లలు కూడా పాపం వాళ్ళు ఎవరితో ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళతో ఎట్లా ఉండాలన్న విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయింది. అలాగే వీళ్ళు ఇచ్చే సౌండ్ సిస్టమ్ కూడా, ఇప్పుడు మా గొంతులో ఇప్పుడు నాది ఉంది, నేను పెద్దగా పాడలేను. మైక్ తీసుకోగానే ఈ అక్కకి సౌండ్ ఎక్కువ పెట్టాలి అలా పెట్టేస్తారు పిల్లలు కూడా. ఎవరికి ఎట్లా ఇవ్వాలో సౌండ్ సిస్టమ్ అలా ఇస్తారు. థ్యాంక్స్ అండి. ఇంకా ఇది ఫస్ట్లోనే ఉండాలని వీళ్ళందరూ కోరుకున్నట్టు నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకెంతోమంది ఆర్గనైజర్స్ ఇక్కడ పుట్టాలని అనుకుంటున్నాను. చాలామంది ఇక్కడికి వచ్చి కూడా ఈ సౌండ్ సిస్టమ్ని చూసి కూడా చాలామంది ఆర్గనైజర్స్ అయ్యారు. మేము చేస్తాం ప్రోగ్రామ్స్ అని. ఇక్కడి నుంచే కాదు, వేరే దగ్గర నుంచి కూడా, తెలంగాణలో నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇంత కన్వీనియంట్గా మాకు ఇచ్చినందుకు పురుషోత్తం సార్కి, లావణ్య గారికి, మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. లైవ్ చూస్తూ కూడా మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. చాలు, ఇంకా చెప్పలేను నేను. థ్యాంక్ యూ సో మచ్. और थोड़ा बोले तो स्लॉट फ्री था आपको. అదే నేను చెప్పబోతున్నాను. ఒక చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అందరికీ. ఒక మంచి ఆలోచన, ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తున్న ప్రతి ఆర్గనైజర్ని వీలున్నంత వరకు, వీలున్న టైంలో ఒక్కొక్క ప్రోగ్రాం రోజు ఒక ఇద్దరు ముగ్గురు ఆర్గనైజర్స్ని సన్మానం చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని ఒక చిన్న ఆలోచన చెప్పారు పురుషోత్తం గారు. అది చాలా, వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకున్నారులే, వాళ్ళ పని అయిపోయింది, మన పని అయిపోయింది అంతే అనుకోకుండా, వాళ్ళ ఈ ఆర్గనైజర్స్ అందరితోటి ఆ ర్యాపో అనేది, ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది మెయింటైన్ చేయటం అనేది మేనేజ్మెంట్కి ఒక ప్లస్ పాయింట్. సిటీ కల్చరల్ సెంటర్ కళాభారతి వర్ధిల్లాలి, విలసిల్లాలి అని కోరుకుంటూ సిమ్సన్. बहुत अच्छे सर, हमारी दुआ ये ऐसे ही फैलता रहे, फलता रहे, फूलता रहे. और पुरुषोत्तम जी, मैडम लवन्या जी, बहुत ही अच्छा स्टाफ है यहाँ पर. हाँ, नवीन जी.